తండ్రి అని నేను పిలవడానికి తగిన అర్హత విశ్వాసాన్ని బట్టి తప్ప మరి ఏ విధంగానూ నాకు లేదు కదా ప్రభు అర్హత. కుమారుడిని అనిపించుకునేంత యోగ్యత నా దగ్గర ఎక్కడుంది? కుమార్తెను అనిపించుకునేంత యోగ్యత నా దగ్గర ఎక్కడుంది? న్యాయముగా నీకు దాసుడును దాసురాలు, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయారసమును బట్టి, నీ కనికరమును బట్టి, నీ జాలిని బట్టి, నీ మమకారాలను బట్టి నా కుమారుడా, నా కుమార్తె అని నువ్వు పిలుస్తున్నావు. పరమ పరిశుద్ధుడవు, పవిత్రుడవు, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఏ దోషము లేని నిర్దోషివై, నిష్కళంకుడవై, నిర్మలుడవై, నీతిమంతుడవై, పరిశుద్ధుడవై వెలుగొందే నువ్వెక్కడ? అధమలోకంలో తుష్యమైన విషయాలు, నోటిని అణుచుకోలేక, కళ్ళను అణుచుకోలేక, చేతలను కంట్రోల్ చేసుకోలేక, నడతలను కంట్రోల్ చేసుకోలేక, హృదయాలోచనలను అణుచుకోలేక, అడుగులు జారిన స్థితిలో, అడుగులు జారే స్థితిలో, అడుగులు జారబోయిన స్థితిలో ఉండే మేము ఎక్కడ? తండ్రి, మమ్మల్ని నీ వల్లే చేయగోరితివి. కావలసిన శక్తి కూడా నువ్వు తండ్రి, కావలసిన బలాన్ని నువ్వు తండ్రి, అభిషేకమీ తండ్రి, ఆత్మనీ తండ్రి. నీ బలము, నీ శక్తి మాలో పని చేయకపోతే గెలవలేము కదా తండ్రి. అనుగ్రహించు తండ్రి. మా కన్నీళ్ళు నీ సన్నిధిని గుర్తించు తండ్రి. నీ వలె బ్రతకడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి మేము పడుతున్న ఆరాటాన్ని గ్రహించి మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. నిన్ను బాధ పెట్టకుండా, నిన్ను సంతోష పెట్టే విధంగా బతకాలన్న మా ఆరాటాన్ని లక్ష్య పెట్టు తండ్రి. వెండి బంగారాలు ఇంకో ఏదో కాదు, నీ చిత్తాన్ని నెరవేర్చున్నట్టు నిన్ను సంతోష పెట్టే విధంగా బతకాలన్న మా శ్రేష్టమైన కోరిక తీర్చు తండ్రి, తీర్చు తండ్రి. మా జీవితాలను బట్టి నువ్వు సంతోషపడాలి తండ్రి, నువ్వు ఆనందపడాలి తండ్రి, అతిశయపడాలి తండ్రి. అంతకు మించిన గొప్ప కోరిక ఏది లేదు తండ్రి. అనుగ్రహించవా?